సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. రీసెంట్గా చాలా మంది నన్ను టెలిగ్రామ్లో అడుగుతూనే ఉన్నారనమాట. ఎక్స్ఎన్ఎస్ రిజిస్టర్ చేయలేకపోతున్నాం, అందులో అకౌంట్స్ ఓపెన్ కావట్లేదు, బ్యాన్ అయిపోయిందని అడుగుతున్నారు. సో దీని గురించి ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బట్ నేను ఎందుకు లేని వీడియో చేయలేదు. సో ఇంతమంది అడుగుతున్నారంటే ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని వీడియో అయితే చేస్తున్నాను. సో ఎక్స్ఎన్ఎస్ అయితే ఇండియాలో బ్యాన్ కాలేదు. ఎక్స్ఎన్ఎస్ ఏంటంటే వాళ్ళ కంపెనీ అది ఒక సబ్ బ్రోకర్ అయితే తీసుకొస్తున్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళ కంపెనీ లైసెన్స్ ఏదైతే ఉందో వేరే కంట్రీస్కి చేంజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి వేరే కంపెనీస్కి అయితే కంట్రీకి అయితే చేంజ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఎంటిటీ అయితే చేంజ్ అవ్వబోతుంది. సో ఎందుకు అంటే ఇక్కడున్న మన ఇండియాలో చూసుకుంటే వాళ్ళది చాలా పెద్ద బేస్ ఉందన్నమాట. వాళ్ళ క్లయింట్స్ అనేది ఆల్మోస్ట్ 8 lakhs యాక్టివ్ క్లయింట్స్ అయితే ఉన్నారు. సో రీసెంట్గా ఫారెక్స్ బ్రోకర్స్లో ఇండియాలోనే టాప్లో ఉందన్నమాట ఎక్స్ఎన్ఎస్. సో అంత ఈజీగా 8 lakhs క్లయింట్స్ని అయితే వాళ్ళు వదులుకోరు కదా, బ్యాన్ అయిపోయి అట్లా. సో వాళ్ళు అందుకో 8 lakhs క్లయింట్స్ ఎప్పుడైతే ఉన్నారో, ఇప్పుడు రీసెంట్గా మన ఇండియాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్లో కూడా లివరేజ్ ఉండకపోవడం కానీ అండ్ అదర్ మనకి ఎక్స్పైరీ టైం కానీ ఇలాంటివి చూసుకుంటే చాలా రెగ్యులేషన్స్ తీసుకొచ్చేసారు. దానివల్ల ఫారెక్స్లోకి ఇంకా ఎక్కువ మంది అయితే అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. చాలామంది నిజానికి ఫారెక్స్లోకి వచ్చారు. సో వాళ్ళు ఎక్కువ మంది ఎక్స్ఎన్ఎస్లోకి అయితే వస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఇది అంతా దృష్టిలో పెట్టుకొని, ఇక్కడున్న బేస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే ఈ రెగ్యులేటరీ ఇష్యూస్ నుండి కొంచెం ప్రాబ్లం లేకుండా ఉండడానికి వాళ్ళ ఎంటిటీస్ అయితే చేంజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు లైసెన్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. సో మనం చూసుకుంటే ఇంతకుముందు ఆక్టాఫెక్స్ అని ఉండే చూశారు కదా, ఐపీఎల్స్లో స్పాన్సర్షిప్ అయింది. సో వాళ్ళ మీద అయితే ఈడీ అయితే రైడ్ చేశారనమాట. రైడ్ చేసి 1340 crores ఎంతో సీజ్ చేశారనమాట. సో అలా ఆక్టాఫెక్స్ మీద కూడా రాకూడదని వాళ్ళు సేఫ్ సైడ్గా అండ్ ఇక్కడ ఉన్న యాక్టివ్ క్లయింట్స్ని సేఫ్ చేసుకోవడానికి, వాళ్ళ కంపెనీ సేఫ్గా ఉండడానికి వాళ్ళు ఈ లైసెన్స్ అయితే చేంజ్ చేస్తున్నారనమాట. ఓకే, సో ప్రెసెంట్ ఎవరికైతే యూపీఐ కూడా డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అవ్వట్లేదు కదా, సో వన్స్ మళ్ళీ ఎక్స్ఎన్ఎస్ అనే సర్వీసెస్ అనేవి మళ్ళీ రెజ్యూమ్ చేస్తే అందరికీ యూపీఐ కూడా మళ్ళీ వాపస్ వచ్చుద్ది. సో డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ అవుతాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎక్స్ఎన్ఎస్ అయితే కొత్త సబ్ బ్రోకర్తో వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అది ఇంకా అప్డేట్ అనేది లేదు, ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇంత ఫిక్స్డ్ టైం అనేది లేదు. వాళ్ళు ట్రై చేస్తున్నారు. యూజువల్గా చేంజ్ అవ్వడానికి 2-3 months పట్టుద్ది కదా, మోస్ట్లీ ఇంకో 2 months పట్టచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పలేదు. సో వన్స్ అది వచ్చిందంటే నేను డెఫినెట్లీ అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇది ఎక్స్ఎన్ఎస్కి సంబంధించి. ఎక్స్ఎన్ఎస్ అయితే ఎలాంటి బ్యాన్ కాలేదు, మళ్ళీ బ్యాక్ వచ్చింది అనమాట. ఓకే, సో మీకు ఎక్స్ఎన్ఎస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో ఆ అప్డేట్స్ రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.